సత్యసాయి జిల్లా పెనుగొండ రైల్వే స్టేషన్ నందు హిందూ సోదరులకి వీడ్కోలు పలికారు మంత్రి సవిత. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరగనున్న హైందవ భారీ బహిరంగ సభకి పెనుగొండ నుండి బయలుదేరి వెళ్లారు హిందూ సోదరులు. ఈ సందర్భంగా శనివారం పెనుగొండలోని రైల్వే స్టేషన్లో హిందూ సోదరులకి అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం తలపెట్టిన హైందవ శంఖారావం విజయవంతం అవ్వాలని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక రైల్లో విజయవాడ వెళ్తున్న హిందూ సోదరులకి అన్నదానం చేశారు మంత్రి సవిత. అదేవిధంగా విజయవాడలో కూడా అన్నదానం ఏర్పాటు చేయించామని, మీరు తిరిగి వచ్చే రైల్లోనే మీకు ఆహారం, నీళ్ల బాటిల్స్ అందుతాయన్నారు. ఆహార సదుపాయం కల్పించిన మంత్రి సవితకి హిందూ సోదరులు ధన్యవాదాలు తెలిపారు. జై జై శ్రీరామ్. మరి ఈరోజు నేను నిజంగా అదృష్టవంతురాలు అనుకుంటున్నాను. హిందూ ధర్మం కోసం అహర్నిశలు పోరాటం చేస్తూ మన దేవాలయాన్ని రక్షణ కోసం ఈరోజు హైందవ శంఖారావం కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన మా సోదరులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, హైందవ శంఖారావం చాలా అవసరం. ఈరోజు చరిత్రలు మర్చిపోతున్నాం. అలాంటిది కొన్ని సంవత్సరాలుగా మన పెనుగొండలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ కమిటీ సభ్యులందరూ మరి ఒకసారి మన ఆంజనేయ స్వామి హనుమాన్ శోభయాత్ర చేయడము, ఒక పక్క అక్షంతులు రాముని అయోధ్య నుంచి అక్షంతులు తీసుకురావడం, అంటే మన ధర్మాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మన ధర్మాన్ని కాపాడే విధంగా ఈ పరిణామాలు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఖచ్చితంగా శంఖారావం ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. మరి నా వంతుగా మరి ఇప్పుడు ఇక్కడ పెనుగొండ నుంచి తరలి వెళ్తున్న మన హిందువులందరికీ అవకాశం నాకు కల్పించారు. మరి నైట్ భోజనం ఏర్పాటు చేశాం. మరి నేను అకామిడేషన్ కూడా అరేంజ్ చేసింటివి. వాస్తవానికి అయితే రేపు మార్నింగ్ మీరు ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక కళ్యాణ మండపం కూడా మాట్లాడింటివి. మళ్ళీ మనోళ్ళు ఆ ప్లేస్ దూరం అవుతుంది వద్దని చెప్పారు, అందుకు డ్రాప్ అయ్యాం. రేపు మార్నింగ్ మీరు ఎక్కడుంటే అక్కడ మీకు టిఫిన్ అందుబాటులోకి వస్తుంది. మళ్ళీ సభలో మీకు భోజన కార్యక్రమాలన్నీ అక్కడే వాళ్ళే అరేంజ్ చేశారు. ఈవినింగ్ మళ్ళీ మీరు రిటర్న్ ఎక్కే టయానికి మీ దగ్గరికి నైట్ భోజనం, వాటర్ అన్నీ అందజేస్తాము. కాబట్టి మీరు అందరూ ఒక చోటగా ఉండి ప్రోగ్రాం విజయవంతం చేసి అంతా సక్సెస్ఫుల్గా రావాలని మనసారా కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.